బాగుందో అసలు. ఇంకా మనం హంసల దీవికి అయితే వచ్చేసామనుకుంటా. ఎంతో కష్టపడి, ఎంతో బ్రతిమాలి, ఎంతో రిక్వెస్ట్ చేసి అయితే బీచ్ దగ్గరికి అయితే వ్యూ అయితే చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడ్డానికి. చాలా బాగుండిద్ది. బ్రిడ్జ్ కూడా ఏంటంటే తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇదంతా ఏంటంటే కొంచెం బీడు దిబ్బల్లాగా అనిపిస్తున్నాయి, కానీ ఫుల్ గా వాటర్ వచ్చింది అంటే మాత్రం ఇది మొత్తం మునిగిపోతాయి అనమాట. చాలా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ రోజు మన రైడ్ వచ్చేసి గుంటూరు నుంచి హంసల్ దీప్ అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ప్రజెంట్ హంసల్ దీప్ అయితే కాదు, వర్క్ పర్పస్ మీదే వెళ్తున్నాము. మేము వెళ్తుంది వచ్చేసి అవనిగడ్డ దగ్గర కోడూరు అయితే వెళ్తున్నాము. ఇక్కడ మన టైమింగ్ ని బట్టి దాని తర్వాత మాకు టైం ఉంటే అక్కడి నుంచి హంసల్ దీప్ వచ్చేసి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. హంసల్ దీప్ కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా వెళ్తామని అయితే చెప్పలేదు. ఈ రైడ్ వచ్చేసి నేను ఒక్కనే చేయట్లేదు. నేను ప్రసాద్ 4 నాకు ఉంది కదా, మీకు చెప్పాను కదా నా వీడియోస్ లో, మేమిద్దరం అయితే రైడ్ చేస్తున్నాం అన్నమాట. ప్రెసెంట్ అయితే గుడంపాడులో అయితే ఉన్నాను. బుడంపాడు అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాను అనమాట. యాక్చువల్గా పొద్దున్నే బయలుదేరాల్సింది, 1 అవర్ లేట్గా అయితే వెళ్తున్నాము. ఈ పాటికల్లా అక్కడికైతే వెళ్ళాల్సిన డెస్టినేషన్కి, కానీ కొంచెం లేట్ అయిపోయింది. ట్రాఫిక్ చూడండి, శనివారం అయినా కానీ అసలు ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. అసలు మా సైడ్ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఇంకా ఈ అమరావతి రాజధాని అయితే ఇంకా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, ఫుల్ ట్రాఫిక్. అసలు ప్రజెంట్ బుడంపాడు అయితే క్రాస్ చేసేసాము. అసలు ఈ రూట్ని కూడా హైవే చేసి పడేస్తే పోయిద్ది. అసలు హైవే చేసేసి చక్కగా ఆ ఒంగోలు నుంచి కట్ అయిన హైవేలో కలిపేస్తే పోయిద్ది. అసలు ఎంత ట్రాఫిక్, ఓర్నాయనో ఓర్దేవుడో ఎంత ట్రాఫిక్. అసలు ఇంతకు ముందు ఫ్రీగా ఉండేవి అంటే ట్రాఫిక్ ఉండేది, కానీ మరి ఎంత దారుణమైన ట్రాఫిక్ అసలు చూడండి. అసలు ఓ బస్సు వెనకాల బస్సు, లారీ వెనకాల లారీ, ఆటో వెనకాల ఆటో, ఎంత ట్రాఫిక్. హైదరాబాద్ సిటీలో బతుకుతున్నట్టుంది ఈ ట్రాఫిక్ ని చూస్తుంటే. అసలు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే పొద్దున్నే బయలుదేరింటే సరిపోయేది, ఇరుక్కున్నాం ఇవాళ ట్రాఫిక్ లో. కానీ ఇంత ట్రాఫిక్ ఉండిద్ది అనుకోలేదు నేను. పేరేంటి బ్రో? తేజ అంట. బ్రదర్ పేరు వచ్చేసి తేజ అంట. ఎక్కడుంటారు బ్రో మీరు? బ్రదర్ది వచ్చేసి నారాకోడూరు అంట. మనల్ని స్పెషల్ గా వెళ్తున్న వెహికల్ ని ఆపి అడిగి మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశారు. చాలా థ్యాంక్స్ బ్రో. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉండండి, కొంచెం మా వీడియోలు షేర్ చేయండి. అన్నది వచ్చేసి నారాకోడూరేనంట. నారాకోడూరులో ఎంతమంది మన అన్నని గుర్తుపడతారో కింద కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఓకే బాయ్. ఇక మనం రూట్ లో వెళ్తుంటే ఒక సబ్స్క్రైబర్ అయితే కొత్తగా యాడ్ అయిపోయారనమాట. బ్రదర్ది వచ్చేసి నారాకోడూరే. ఆ బండి అయితే ఆపి మరియు నేను అసలు అడిగి ఛానల్ ఉందా ఏంటి అని తెలుసుకొని ఒక 2 minutes అయితే మాట్లాడి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇట్లా మనం వెళ్తున్న రూట్ లో ఎవరన్నా మనం ఆపి అడిగితే మాత్రం అసలు ఎంత బూస్టప్ గా ఉంటుందంటే ఇంకా ఏదో కొత్తగా చేయాలి అనిపిస్తా ఉండిద్ది. గైస్, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండండి. మీకోసం మంచి వీడియోలు అయితే మేము తీసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాము. ప్రెసెంట్ నారాకోడూరు సెంటర్కి అయితే వచ్చాము. సెంటర్ అయితే క్రాస్ చేసేస్తున్నాము. ఈ రూట్ మొత్తం నేను ఇంతకు ముందు తీసిందే కదా అని చెప్పి నేను ఎక్కువ వీడియో అయితే షూట్ చేయట్లేదు, ఎందుకంటే తీసి చూపించి మీకు కూడా బోర్ కొట్టేసి ఇది. అందుకని చెప్పి లైట్ గా చిన్న బిట్సే తీస్తున్నాను అనమాట మధ్యలో ఇవి. ఇక్కడ చందోలు దాటిన కాడి నుంచి అయితే ఇంకా మొత్తం ఫుల్ గా వీడియో అయితే మీకు పెడతాను. ఇక్కడ నుంచి పెద్దగా అంటే ఆల్రెడీ నేను వీడియో అయితే చూపించేశాను ఇంతకు ముందు మీకు, అందువల్ల చూపించట్లేదు. మనం లాస్ట్ ఏంటంటే చందోల్ వరకు అయితే వెళ్ళాం మన రైడ్. చందోల్ క్రాస్ చేసి అయితే వెళ్ళలేదు కదా, అందుకని చెప్పి నేను చందోల్ నుంచి అయితే వీడియో కొంచెం బాగా తీసి మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. చేబ్రోల్ వంతెన కూడా క్రాస్ చేయబోతున్నాము. ఈ వంతెన అయితే వర్క్ జరుగుతూనే ఉంది, కానీ ఎప్పుడైతే ఏమో తెలియదు. 4 రోజులు వర్క్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఈ వంతెన కూడా పడిపోతే అసలు ఇక్కడ ప్రాబ్లమే ఉండదు. ఇంకా వీళ్ళేంటి ఎన్ని రోజులకు చూశాను ఇలాంటి జీప్లు, పాతకాల జీప్లు మహేంద్రవి, చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. అసలు ఈ జీప్లు ఒకప్పుడు ట్రెండ్ అన్నమాట. 3 జీప్లు చూసా, ఒకదాని వెనకాల ఒకటి వెళ్తున్నాయి. ఫంక్షన్ అనుకుంటా. జనాలు కూడా కెమెరా వైపు విచిత్రంగా చూస్తున్నారు, వీడేంద్ర బాబు కెమెరా పెట్టుకొని వెళ్తున్నాడు అని చెప్పి. ప్రెసెంట్ పొన్నూరు అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకొక 2 kilometers లో పొన్నూరు సిటీలోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. అంటే పొన్నూరు సిటీ అయితే ఏం కాదు, కానీ కొంచెం సిటీ లాగానే ఉండిద్ది. ప్రెసెంట్ పొన్నూరు అయితే వచ్చేసాము. పొన్నూరు మార్కెట్ సెంటర్ లో అయితే ఉన్నాము. కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది, ఇంకా దారి పొడవునా ట్రాఫిక్కే. గుంతలు ఎప్పుడు పోతాయి రా నాయన దళిద్దాం. ఇది వచ్చేసి మార్కెట్ సెంటర్ అనమాట. మన లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వచ్చేసి మొత్తం. ఇక్కడ నుంచి మనం వచ్చేసి
లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి. రైట్కి వెళ్తేనేమో బాపట్ల వెళ్ళిపోతాము. ప్రసాద్ అయితే ఎక్కడున్నాడో ఇంకా కనిపిలా, వెయిట్ చేయాలి ఒకసారి ప్రసాద్ కోసం. వచ్చేసాడు. ఇక్కడి నుంచి అయితే స్ట్రైట్గా ఇంకా వెళ్ళిపోవడమే మనం. పొన్నూరు కూడా క్రాస్ చేసేసాను. పొన్నూరు క్రాస్ చేసి అయితే వచ్చేసాను. మన ముందు రోడ్డు కనిపిస్తుంది కదా, మన ఛానల్ కొత్తలో ఆ రోడ్డేనమాట. ఫుల్ వైరల్ అయింది. ఒక 12K దాకా పోయింది. ఫస్ట్ వీడియో అదే. కాకపోతే నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇంటూరు మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఆ రోడ్డు అయితే బాగోలేదు కదా, దానివల్ల అయితే ఆ రోడ్ని అయితే స్కిప్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఆ రోడ్ ఒకసారి చూపించాను, మళ్ళీ అటు నుంచి ఎందుకులే అని చెప్పి ఇంటూరు మీదుగా అయితే వెళ్ళిపోతున్నాను. ఆ రోడ్లో మన ఫస్ట్ వీడియో అసలు 12K దాకా పోయింది. నాకు అసలు ఫుల్ హ్యాపీ అన్నమాట. అదొక బూస్టప్ లా అనిపించింది నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. మీరు ఇలాగే నాకు కొంచెం మన ఛానల్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఓకే, వీడియోని కూడా చూస్తున్నారు. ఒక లైక్ చేస్తే దానివల్ల నాకు కొంచెం బూస్టప్ గా ఉండిద్ది కదా. ఎవరన్నా వీడియో చూస్తుంటే ఒక లైక్ అయితే చేయండి. ఒక చిన్న మెసేజ్, ఏదన్నా ఒక మెసేజ్ పెడితే అది నాకు ఎంత బూస్టప్ గా ఉండిద్ది అంటే, లాస్ట్ టైం నా వీడియోకి 1,67,000 వ్యూస్ అయితే వచ్చినాయి. దానికి మీరు పెట్టిన కామెంట్స్ వచ్చేసి నాకు 4,700 కామెంట్లు అయితే వచ్చినాయి. అది నాకు ఎంత బూస్టప్ గా ఉండిందంటే, అరే మనం సబ్స్క్రైబర్ల కోసం ఏదో ఒక వీడియో చేస్తూనే ఉండాలి అన్న కోరిక నాలో కలిగింది. అందుకే నా పర్సనల్ వర్క్స్ మీద వెళ్తున్నా కానీ నేను వీడియో తీస్తున్నాను. ఏదో ఒక కంటెంట్ వచ్చింది కదా, ఏదో ఒకటి మన సబ్స్క్రైబర్లతో మాట్లాడొచ్చు కదా అని చెప్పి. దయచేసి వీడియో ఎవరన్నా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఒక్క నిమిషం పని అన్నమాట లైక్ చేయడం అనేది. మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది కొంచెం పుషప్ అయ్యిద్ది, కొంచెం వ్యూస్ వస్తాయి, నాకు అది కొంచెం ప్లస్ అయ్యిద్ది. దయచేసి ఎవరన్నా చూస్తూ ఉంటే లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఈ వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో, రెండు పక్కల చెట్లు, ఇంకా చాలా చెట్లు అయితే ఉండేవి, ఇవన్నీ కట్ చేసేసారు కొన్ని రోజుల క్రితం. ఇటువైపు ఎక్కువ ఏంటంటే మినుము అయితే పండిస్తారు. ప్రెసెంట్ ఇంటూరు అయితే వచ్చేసాము. కాకపోతే ఇంటూరు లోపలికి అయితే వెళ్తలేదు, ఇది కూడా పల్లెటూరు అనమాట. ఊరు బయట నుంచే మనం అయితే రైట్ కట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి రైట్ కట్ అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇవన్నీ సింగిల్ రోడ్సే. ఇటువైపు ఏంటంటే బస్సు సర్వీసెస్ అవి ఏం లేవు, జస్ట్ ఆటోలు, బైకులు, ఏమన్నా కార్స్ అవే నడుస్తాయి అనమాట. ఎక్కువ బస్ సర్వీస్ అయితే లేదు. ఒకప్పుడు అయితే బస్ సర్వీస్ ఇటు ఉండేది, చందోల్ నుంచి తెనాలికి. అది చాలా సంవత్సరాలు అయితే అయిపోయింది తీసేసి, ఒక 20 years అయిపోతుంది బస్ సర్వీస్ ఆపేసి. ఇటువైపు వేస్తున్నారు ఇక్కడ కొత్తగా. అసలు ఇంతకు ముందు కొద్దిగా గుంతలుగా ఉండేది, ఇప్పుడు మొత్తం రోడ్డు వేస్తున్నట్టున్నారు. ఇటు మంచిది, చక్కగా ఈసారి ఎప్పుడన్నా మనం చందోలు వెళ్ళేదైతే ఇటు నుంచి కొట్టేయచ్చు. చక్కగా రూట్ వేస్తున్నారు కానీ, అంటే ఇటు కూడా ప్యాచ్ చేస్తుండే ఇంతకు ముందు, ఇప్పుడు చక్కగా నీట్గా రోడ్డు వేసేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత బాగుంది అసలు. చెప్పాను కదా ఫ్రెండ్స్ అందరు కలిసి బాతాకానీ పెడతారని చెప్పి. ఇట్లా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చేస్తారనమాట, గ్రూపులో కూర్చొని చక్కగా బాతాకానీ అయితే పెడతారు. వావ్, ఎక్సలెంట్ అసలు. వర్షాకాలం అయితే ఇంకా అసలు ఈ ఎండ కూడా కనిపించదు, అంత ఫుల్గా వచ్చేస్తాయి ఆకులు. గాయ్స్ ప్రెసెంట్ మన ముందు కనిపిస్తున్నది వచ్చేసి హైవే అన్నమాట. ఇంకా ఈ హైవే మీద నుంచి మనం రేపల్లి క్రాస్ చేసి రేపల్లి బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మనకు మొత్తం హైవేనే ఉంటుంది. ఇంకా మనం అక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే చందోలు వెళ్ళిపోతాము. లెఫ్ట్ వచ్చాం కదా, ఇంక ఇటు నుంచి చెరువుపల్లి మీదుగా అయితే వెళ్ళిపోతాము. ఇంక ఇక్కడ నుంచి మనకైతే ఇబ్బంది ఉండదు, మొత్తం హైవేనే. ఇంకా రోడ్డు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది, కొత్తగా వేసిన హైవే ఇది. ఈ హైవే వచ్చేసి చెన్నై నుంచి వైజాగ్ కి కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఇటు నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోవచ్చు. అసలు ఎక్సలెంట్ గా ఉండిద్ది హైవే అయితే. కొత్తగా వేశారు, ఒక 2 years అవుతుంది. ఈ హైవే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఎవరన్నా చూడకపోతే కొంచెం ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి, చూడండి. ఈ ఊరు పేరు వచ్చేసి రాంబట్లపాలెం అనమాట. మా ఊరికి దగ్గరలో ఉండిద్ది ఇదైతే రాంబట్లపాలెం. ఒక చిన్న పల్లెటూరు ఇది, అంత పెద్ద ఊరేం కాదు. కాకపోతే ఇంత పల్లెటూరులో కూడా ఒక హాస్పిటల్ అయితే ఉంది చూడండి, విజయ నర్సింగ్ హోమ్ అని చెప్పి. చాలా పాతకాలపు హాస్పిటల్ అనమాట అది. డెలివరీస్ అవి, జనరల్ సర్జన్ అన్ని ఆయన చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్. దగ్గర ఆయన వయసు వచ్చేసి 80 సంవత్సరాల పైనే ఉండిద్ది, కానీ ఇప్పటికీ ఆయన సర్వీస్ అందిస్తున్నారు చాలా తక్కువ ప్రైస్ లో. అసలు ఒక సామాన్య ఏమంటారు, ఒక పేదవాడు కూడా గుండెల మీద చెయ్యి వేసుకొని వెళ్ళి మరి దాని లోపలికి వెళ్ళి అయితే సంతోషంగా బయటకు వస్తాడు. చార్జెస్ అయితే అలా ఉంటాయి అన్నమాట, చాలా తక్కువ.
ప్రజెంట్ మనమైతే కావూరు అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మనకి ఊళ్ళన్నీ దగ్గరగానే ఉంటాయి. ఇది వచ్చేసి కావూరు కాలేజ్ అనమాట. కాలేజీ హై స్కూల్ రెండు పక్కనే ఉంటాయి అనమాట. ఇంటర్మీడియట్ కాలేజ్ అనమాట. అది గవర్నమెంట్ కాలేజ్. కానీ ఈ రూట్ లో ఏంటంటే ఊళ్ళన్నీ పక్కనే ఉంటాయి అనమాట. ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఊరికి మధ్య ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండిద్ది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి చెరుకుపల్లి కూడా వచ్చేసాము. ఇంకొక 2 కిలోమీటర్స్ లో చెరుకుపల్లి అయితే వచ్చేసింది అనమాట. చెరుకుపల్లి వచ్చేసి విలేజ్ అని చెప్పలేము, సిటీ అని చెప్పలేము. కాకపోతే ఏంటంటే సిటీ వ్యూ అయితే కనిపిస్తా ఉండిద్ది మనకి. అన్ని రకాలుగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు అందరూ ఏంటంటే ఇక్కడికే వస్తారు. చెరుకుపల్లి లేదా మనం ఇందాక వచ్చాం కదా పొన్నూరు, ఈ 2 ఊళ్ళేనమాట. చెరుకుపల్లి సెంటర్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇదే మెయిన్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ ఇది చెరుకుపల్లిలో. ఈ సెంటర్ లో ఏంటంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి అయితే వెళితే అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి తెనాలి అయితే వెళ్ళిపోతాము. డైరెక్ట్ గా స్ట్రైట్ గా వెళ్తే రేపల్లి అయితే వెళ్ళిపోతాము. ప్రెసెంట్ మనం అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. ఇప్పుడు చెరుకుపల్లి సెంటర్ ని కూడా మనం క్రాస్ చేసేసాము. ఇది వచ్చేసి మళ్ళీ గుళ్ళపల్లి సెంటర్ అన్నమాట. మన బ్యాక్ సైడ్ చూపించిందేమో చెరుకుపల్లి సెంటర్, ఇది వచ్చేసి గుళ్ళపల్లి సెంటర్ అన్నమాట. చెప్పాను కదా ఊళ్ళన్నీ ఏంటంటే పక్కనే ఆనుకునే ఉంటాయి ఈ రూట్ మీద ఎక్కువ శాతం. మన ముందు కనిపిస్తున్న ఊరు వచ్చేసి కనగాల. కానీ ఇక్కడ నుంచి మేమైతే లెఫ్ట్ కి అయితే కరెక్ట్ అయిపోతున్నాము. ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఊళ్ళోకి అయితే వెళ్ళలేదు. కానీ స్ట్రైట్ గా వెళ్ళిపోతే కనగాల అయితే వచ్చింది అనమాట. మనం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్ళిపోతున్నాము. మచిలీపట్నం ఇక్కడ నుంచి వచ్చేసి 55 కిలోమీటర్స్, రేపల్లి వచ్చేసి 18 కిలోమీటర్లు. హైవే వేసిన తర్వాత ఏం లేదు, బళ్ళు వెళ్ళిపోతున్నాయి. పొలాలన్నీ ఖాళీ చేసేస్తున్నారు. సమ్మర్ వచ్చేస్తుంది కదా, మినుము పంట అయితే పోస్తున్నారు అనమాట. మన పొలాల్లో కనిపిస్తున్నవన్నీ ఆ మిషన్ అదేనమాట. మన ముందైతే ఒక బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అసలు ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. అసలు ఎక్కువ శాతం ఇలాంటి బ్రిడ్జెస్ మీద ఇలాంటి డిజైన్స్ మనం సిటీలో చూస్తూ ఉంటాము. కానీ ఈ హైవే మీద అయితే డిజైన్ చేశారు. అసలు ఎంత బాగుంది. దూరం నుంచి చూస్తుంటే లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఈ హైవే మీద అసలు ఫస్ట్ టైం అన్నమాట ఇటు రావడం. నేను వచ్చాను కానీ ఇంతకుముందు చంద్రుడి దాకే వచ్చాను. వావ్, అసలు ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. అసలు మనం ఏంటంటే ఎక్కువ శాతం సిటీలోనే చూస్తాం కదా, పల్లెటూరులో కూడా ఒక హైవే మీద ఈ రకంగా చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. గాయ్స్, ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ లోకి అయితే వెళ్తే రేపల్లి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ లో నుంచి రేపల్లి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ మేము రేపల్లి అయితే వెళ్తలేదు. రేపల్లి కూడా స్కిప్ చేసేసాము. ఇంకా డైరెక్ట్ గా మనం కృష్ణా డిస్టిక్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 7-8 కిలోమీటర్స్ దూరంలో మనం కృష్ణా డిస్టిక్ అయితే వచ్చేసింది. మన బాపట్ల డిస్టిక్ నుంచి కృష్ణా డిస్టిక్ లోకి అయితే ఎంటర్ అవుతాం మనము. అంటే ఇంతకు ముందు గుంటూరు డిస్టిక్ అనే ఉండేది. కాకపోతే ఏంటంటే ఈ డిస్టిక్ లు వేరు చేశారు కాబట్టి ఇప్పుడు సపరేట్ గా గుంటూరు డిస్టిక్ నుంచి బాపట్ల డిస్టిక్ గా మారింది. ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడైతే బ్రిడ్జ్ అయితే వచ్చింది. అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది గాయస్. ఆ బ్రిడ్జ్ అసలు మామూలుగా ఉండదు, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది వచ్చేసి కృష్ణా నది అన్నమాట. ఈ నది మీద అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. అస్సలు చాలా ఎక్సలెంట్ గా ఉండిద్ది. బ్రిడ్జ్ మొత్తం వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. ఇక్కడ ఒక ఆంటీ ఐస్ క్రీమ్ బండి అయితే పెట్టుకొని ఉన్నారు. ఐస్ క్రీమ్ అయితే తీసుకుందాం. ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఎక్కువ వాటర్ అయితే ఏం కనిపించట్లేదు, కానీ చాలా వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. వాటర్ అయితే పెద్దగా లేవు, వాటర్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బోట్ కనిపిస్తుంది చూసారా. ఇది వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఇసుక తోడతారు అనుకుంటా. ఇది అసలు వ్యూ అయితే చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉందో. చూడ్డానికి చాలా బాగుండిద్ది. బ్రిడ్జ్ కూడా ఏంటంటే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. మనకి బ్రిడ్జి ఎంట్రన్స్ లో అయితే ఇలాగా ఒక ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది. ఇక్కడ ఒక ఆంటీ అయితే ఉన్నారు, మాతో చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అన్నమాట. ఇది రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఎక్దమ్ బ్రిడ్జి స్టార్టింగ్ లోనే ఈ షాప్ అయితే ఉండేది. ఎవరన్నా ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళేదైతే ఈ బండి దగ్గర ఆపండి. ఆంటీ దగ్గర ఐస్ క్రీమ్ అయితే మేము తీసుకొని తిన్నాము. ఈ బ్రిడ్జి పేరు వచ్చేసి పెనుమూడు బ్రిడ్జి అంటారు అనమాట దీన్ని. ఇది వచ్చేసి మనకు కృష్ణా నది మీద అయితే ఉండిద్ది. ఈ నది మీద అనమాట ఒక 3 కిలోమీటర్స్ బ్రిడ్జి అయితే ఉండిద్ది. ఇదంతా పెనుమూడు అన్నమాట. ఇది
ఇది మీకు కనిపిస్తున్నదంతా పెనుముడు ఊరు అన్నమాట. ఇది ఒకప్పుడైతే ఈ బ్రిడ్జి ఉండేది కాదు. అక్కడికి వెళ్ళి లాంచీలో ఎక్కి నాగాలంక అటువైపు వెళ్ళాలి అంటే ఇక్కడ కంపల్సరీగా లాంచీ ఎక్కాల్సి వచ్చేది. లాంచీ ఎక్కేసి అట్లా వెళ్ళాల్సి వచ్చేది అనమాట. ఈ బ్రిడ్జి పడిన తర్వాత ఏంటంటే కొంచెం జర్నీ అనేది కొంచెం ఈజీగా ఉందన్నమాట. ఓకే ఆంటీ బాయ్ బాయ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఆంటీ అయితే నవ్వుతున్నారు పాపం, చాలా మంచి ఆంటీ అనమాట. బాగా సపోర్ట్ చేశారు మాకు, ఇక్కడ మొత్తం వివరంగా చెప్పారు. ఇక నా రైడ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే చేసేస్తున్నాము. ఇక మేము అఫీషియల్ గా ఏంటంటే బాపట్ల డిస్టిక్ లో నుంచి కృష్ణా డిస్టిక్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా ఈ స్తంభం దాటాము అంటే బాపట్ల డిస్టిక్ నుంచి కృష్ణా డిస్టిక్ లో అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకా డిస్టిక్ అయితే మారిపోయాము. ఈ టైంలో అయితే చూడడానికి ఎవరు జనాలు రారు, కానీ సాయంత్రం పూట అయితే చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడ వస్తారు. కాసేపు నించొని అలా సరదాగా ఫ్యామిలీస్ తో వచ్చి వెళ్తా ఉంటారంట. ఆంటీ చెప్తున్నారు మనకి. సో ఇప్పుడైతే ఎవరు ఉండరు, సాయంత్రం పూట అయితే చాలా మంది ఉంటారయ్యా అని చెప్పి. వాటర్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇదంతా ఏంటంటే కొంచెం బీరు దిబ్బల్లాగా అనిపిస్తున్నాయి, కానీ ఫుల్ గా వాటర్ వచ్చిందంటే మాత్రం ఇది మొత్తం మునిగిపోతాయి అనమాట. చాలా పెద్దది నదిది. మీకు విజయవాడ కృష్ణా నది ఐడియా ఉంది కదా, దానికి డబుల్ ఉండిద్ది ఈ బ్రిడ్జి. మొత్తం 3 కిలోమీటర్స్ బ్రిడ్జి అన్నమాట. ఇది చాలా పెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జికి పునాది వేసింది మాత్రం మన అన్నగారు ఎన్టీఆర్ గారేనమాట. ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆ ప్రపోజల్ నడిచి చాలా సంవత్సరాల తర్వాత ఈ బ్రిడ్జి అయితే పూర్తయింది. దగ్గర ఈ బ్రిడ్జి పూర్తయి కూడా ఒక 20 years ఏమో అవుతుంది అనుకుంటా. నాకైతే ఐడియా లేదు కరెక్ట్ గా, కానీ కొంత అయితే ఐడియా ఉంది. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ నది మీద నుంచి ఒక్కసారి నాగాలంక అయితే వెళ్ళాను, ఫంక్షన్ ఉంది ఫ్యామిలీతో. అప్పుడు మేము లాంచ్ లో ఎక్కి వెళ్ళామన్నమాట. అసలు ఎంత భయం వేసిందంటే ఆ నీళ్ళల్లో నుంచి వెళ్తుంటే. కనీసం ఏదన్నా జరిగితే చాలా మంది ప్రాణాలు కూడా పోయినాయి ఈ నదిలో. ఇటు నుంచి అటు క్రాస్ చేసేటప్పుడు లాంచీలు మునిగిపోయి, పడవలు మునిగిపోయి. కానీ ఈ బ్రిడ్జ్ కట్టాక మాత్రం ఇప్పుడు ట్రావెలింగ్ అనేది ఇటు నుంచి అటు పక్కకు వెళ్ళడానికి చాలా సులువుగా అయితే వెళ్ళిపోతున్నారు అందరూ. ఒకప్పుడు అయితే చాలా కష్టంగా ఉండేది. టోటల్ ఒక 3 kilometers జర్నీ చేసిన తర్వాత బ్రిడ్జి ఎండింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా బ్రిడ్జి అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయింది. టోటల్ గా చాలా లాంగ్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి రోడ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. అసలు ఇది మొత్తం హైవేనే. ఇంకా ఒకప్పుడు అయితే హైవే కాదు, కాకపోతే ఆ హైవే స్టార్ట్ చేసిన తర్వాత ఇది మొత్తం హైవే కింద అయితే కలిపేశారనమాట. ఇక్కడ మనకు ముందు అయితే ఒక టోల్ గేట్ అయితే కనిపించింది. అది చాలా పాత టోల్ గేట్, అది చాలా రోజుల నుంచి ఉంది. ఈ హైవే పడక ముందు నుంచి అక్కడ ఒక టోల్ గేట్ అయితే ఉంది. అది వచ్చేసి చాలా చిన్న టోల్ గేటే, కానీ ఇదేనమాట ఆ టోల్ గేటు. చిన్న టోల్ గేటే, కాకపోతే ఏంటంటే చాలా పాత టోల్ గేటు. ఓకే, ఇంతకుముందు అసలు ఏముండేది కాదు, చాలా డెవలప్మెంట్ అయింది. 5 years తర్వాత చూస్తుంటే నాకే బాగా విచిత్రంగా అనిపిస్తుంది ఇంత డెవలప్మెంట్ అయిందా అని చెప్పి. ప్రసాద్ అయితే ఇంకా వెనకాలే ఉన్నాడు, రాలేదు. అతని కోసం అయితే వెయిట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి అయితే రైట్ కి అయితే కట్ అయిపోవాలి మనం. ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకు వైజాగ్ హైవే అయితే వచ్చేసిద్ది అనమాట. కాకపోతే ఇక్కడ నుంచి మనం అవనిగడ్డకి అయితే కట్ అయిపోవాలి. రైట్ సైడ్ కట్ అయితే అవనిగడ్డ అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ పల్లెటూరులే అనమాట. మనం ఈ రోజు డ్రైవ్ చేసిందంతా పల్లెటూర్లలోనే ఆల్మోస్ట్ చాలా వరకు. అవనిగడ్డ కూడా క్రాస్ చేసేసాము. అంటే ఊళ్ళోకి అయితే వెళ్ళలేదు అనమాట. ఊళ్ళోకి వెళ్ళాలంటే అక్కడ నుంచి మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. నేను వెళ్ళాల్సింది వచ్చేసి కోడూరు. దాంట్లో స్ట్రైట్ గా వచ్చేయాలన్నమాట. కస్టమర్కి ఫోన్ చేస్తే ఇప్పుడే చెప్పారు. ఇక మేము డైరెక్ట్ గా కోడూరు అయితే వెళ్ళిపోతున్నాము. కోడూరు నుంచి మళ్ళీ ఒక 5 kilometers వెళ్ళాలంట. అంటే టోటల్ రోడ్డు అయితే చాలా ఘోరంగా ఉంది. 10 kilometers నుంచి సేమ్ పరిస్థితి రోడ్డుది ఇలాగే ఉంది. బళ్ళు ఒక 10 speed కంటే ఎక్కువ వెళ్ళకపోతున్నాయి. చాలాసేపటి తర్వాత ఆ రోడ్డు నుంచి మాకైతే విముక్తి అయితే కొంచెం దొరికింది. అస్సలు నడుములు పోయినాయి అన్నమాట. దగ్గర ఆయన 1/2 hour అన్నాడు, కానీ మాకు 1 hour పట్టేసింది 10 kilometers రావడానికి. అస్సలు ఒక రేంజ్ లో ఆడుకుంది ఆ రోడ్డు అయితే. మాకు అసలు చివాకు పుట్టేసింది అనమాట. ప్రెసెంట్ కోడూరు అయితే వచ్చేసాము.
మనం రావాల్సిన డెస్టినేషన్ అయితే ఇదేనమాట. లేదా కస్టమర్ ఇంకొంచెం ముందుకు రామంటాడు, ఫోన్ చేసి అయితే అడగాలి. ఇక్కడ బోర్డుల మీద అయితే రాసింది చూడండి, హంసల దీవి 8.4 కిలోమీటర్, పాలకాయ తిప్ప, హంసల దీవి 9.8 కిలోమీటర్, నాగాయలంక 15 కిలోమీటర్స్. ఈ బోర్డులో చూస్తున్నారు కదా, హంసల దీవి అయితే వెళ్ళాలి. చూస్తాము ఎటు నుంచి దగ్గర అయితే అటు నుంచి అయితే వెళ్ళిపోతాము. ఊరి పేరు వచ్చేసి స్వతంత్రపురం అంట. పేరు కూడా చాలా విచిత్రంగా ఉంది. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే దగ్గర పడిపోయాము. నాకు తెలిసి కనిపిస్తున్నదే రైస్ మిల్ అనుకుంటా. ఈ రైస్ మిల్లో అయితే మనకు వర్క్ ఉంది. ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము బీచ్కి వెళితే వెళ్ళిపోతాము. ప్రెసెంట్ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ హంసల దీవికి అయితే మొదలయ్యామన్నమాట మేము. ఇక్కడ నుంచి వెళ్ళి హంసల దీవి దగ్గర కొంచెం వీడియో షూట్, ఆ ప్లేసెస్ అవన్నీ తిరిగి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాము. రూట్ అయితే ఇది వచ్చేసి సింగిల్ రూట్ అన్నమాట. మధ్యలోనే కొద్దిగా రోడ్ అయితే బాగోలేదు, కానీ మిగతాదంతా బాగానే ఉంది. ప్రెసెంట్ ఇక్కడ నుంచి ఒక 12 కిలోమీటర్లు అయితే వెళ్ళాలని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఉల్లిపాలెం అన్నమాట. పేర్లు అయితే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇటు సైడు ఉల్లిపాలెం, ఏంటో పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉందంట. మేమైతే డైరెక్ట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి హంసల దీవికి అయితే వస్తాము. ఈ రూట్ లో టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. నేను ఫస్ట్ టైమే ఈ రూట్ లో వెళ్ళడం, అసలు ఏం అర్థం కావట్లేదు. అది హంసల దీవి అంట. హంసల దీవికి అయితే ఇటు వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాలి. బీచ్ కి అయితే ఈ వ్యూ అయితే చూడండి, అసలు చూడడానికి ఎంత బాగుందో అసలు. ఇంకా మనం హంసల దీవికి అయితే వచ్చేసామనుకుంటా. అసలు ఒక నది ఉంది, నదిలో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇటు పక్కనేమో పొలాలు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళి అయితే చూద్దాము. గైస్ ప్రెసెంట్ మనం అయితే బీచ్కి అయితే వెళ్తున్నాము. ఒక షార్ట్ కట్ రూట్ లో అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ జనాలను అడిగితే ఇటు షార్ట్ కట్ ఉంది, ఇటు నుంచి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అందుకని చెప్పి షార్ట్ కట్ రూట్ అయితే తీసుకొని బీచ్కి అయితే వెళ్తున్నాము. బాగా లేట్ అయిపోయింది, నాకు వర్క్ చేసే చోటే కొంచెం బాగా లేట్ అయిపోయింది. అందుకని చెప్పి ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. అయినా కానీ ఒక్కసారి బీచ్ దాకా అయితే వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి బీచ్కి అయితే వెళ్తున్నాము. హంసల దీవికి అయితే వెళ్తలేదు, ఎందుకంటే 2 కవర్ చేయాలంటే ఎక్కువ టైం అయితే పట్టేసింది. నెక్స్ట్ టైం మళ్ళీ వర్క్ కోసం ఇక్కడికే రావాలి. ఒక 2 డేస్ వర్క్ ఉంది మనకి. ఆ టైంలో అయితే హంసల దీవికి అయితే వెళ్దామని చెప్పి ఫస్ట్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వేణు ప్రసాద్ ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ లో అయితే బీచ్ ఉందని చెప్తున్నారు. ఫస్ట్ బీచ్కి వెళ్ళి బీచ్ అయితే విజిట్ చేసేసి అక్కడ వ్యూ పాయింట్ అయితే మీ అందరికీ చూపిద్దామని చెప్పి బీచ్కి వెళ్తున్నాము. అంటే చాలా దూరం నుంచి వస్తున్నాం అన్న. ఎక్కువసేపు ఉండము, జస్ట్ వెళ్ళి వచ్చేస్తాం అన్న. అంటే అక్కడ ఉండడానికి కాదు, జస్ట్ కెమెరాలో క్యాప్చర్ చేసి మళ్ళీ వచ్చేస్తాం రిటర్న్. మేము అయితే రిక్వెస్ట్ చేస్తున్నాము, టైం అయితే క్లోజ్ అయిపోయిందని చెప్తున్నాడు. చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే ఈ బీచ్కి రావాలంటే పొద్దున 8 నుంచి 5 లోపే రావాలి, లేకపోతే క్లోజ్ అయిపోయింది అంట. లోపలికి అయితే పంపించట్లేదు. యాక్చువల్గా మీరు రావాలి అనుకుంటే పొద్దున 8 నుంచి 5 లోపే రావాలి. మేమైతే సార్ని అయితే రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ చేస్తే కొంచెం పంపించారనమాట. జస్ట్ చూసుకొని అయితే వచ్చేస్తాం. ఇంకా సార్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత వెళ్ళమని అయితే అడిగారు. మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. రిక్వెస్ట్ చేసాము యూట్యూబ్ నుంచి, సార్ కొద్దిగా చూడండి సార్ అని చెప్పి. అయితే చాలాసేపు బెట్మాలిన తర్వాత సార్ అయితే మమ్మల్ని లోపలికి వెళ్ళడానికి అయితే అలౌ చేశారు. లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళి ఇంకా బీచ్ వ్యూని అయితే ఒకసారి మీకు చూపిస్తాము. వ్యూ పాయింట్ అయితే చూడండి, కొన్ని బోట్లు అయితే ఆగున్నాయి, ఇక్కడ కాలువలు అయితే ఉన్నాయన్నమాట. లోపలికి అయితే ఓకే
చూసారు కదా కొన్ని బోట్లు అయితే ఆగున్నాయి అనమాట. టైం వచ్చేసి 6 అయింది. యాక్చువల్గా 4కే క్లోజ్ అనమాట. ఇది నేను రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ని మమ్మల్ని అయితే బయటికి లోపలికి అయితే పంపించారు. మేమైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళి ఎక్కువసేపు ఉండొద్దు, తొందరగా వచ్చేసేయండి, లాస్ట్ ప్రాబ్లం అయింది అని చెప్పారు. దానివల్ల అయితే ఓకే సార్ అని చెప్పి లోపలికి అయితే వెళ్తున్నాము. ఆ సార్ ఫేస్ అయితే నేను ఎందుకంటే ఫ్యూచర్ లో తనకు ప్రాబ్లం అయిపోయింది కదా, దానివల్ల అయితే ఆయనైతే నేను క్యాప్చర్ చేయలేదు. కానీ మేమైతే లోపలికి వెళ్తున్నాము బీచ్ ని చూడడానికి. మీరు ఎవరైనా కానీ హంసల్ దీవి బీచ్కి వచ్చేదైతే 4 లోపేనండి. 4 తర్వాత అయితే వాళ్ళైతే అసలు ఎలో చేయరు. మేము యూట్యూబ్ వెళ్ళమని చెప్పినా కానీ చాలా సేపటి తర్వాత బ్రతిమాలితే అప్పుడు మమ్మల్ని పంపించారు. మీరైతే అలా వచ్చేదైతే మాత్రం 4 లోపేనండి. అప్పుడే మీకైతే ఎంట్రీ అయితే ఉండిద్ది. అక్కడ ఎంట్రీ ఫీజు కూడా ఉంది. ఈచ్ 1 పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ మాకైతే ఎలాంటి ఛార్జ్ అయితే చేయలేదు. మేమైతే లోపలికి వెళ్తున్నాము. సూపర్, అసలు బీచ్ చూడండి ఎంత బాగుందో అసలు. మేమైతే అతన్ని రిక్వెస్ట్ చేసి అయితే వచ్చాము ఇక్కడికి. అసలు చూడడానికి బీచ్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు. పోలీస్ వారి హెచ్చరిక, ఇచ్చట సముద్రపు అలలు ఎక్కువగా మరియు లోతుగా ఉన్నందువల్ల ఎక్కువ కూడా సముద్రంలోకి ఎక్కువ దూరం స్నానానికి వెళ్ళరాదు అని చెప్పి హెచ్చరిక అయితే ఉంది. ఎస్ఐ గారి నెంబర్ అవన్నీ అయితే ఉన్నాయి. మేమైతే ఇక్కడి నుంచి అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఓకే గైస్ ప్రెసెంట్ అయితే మేము అనుకున్నట్టు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఏంటంటే అక్కడ ఒకసారి అయితే ఉన్నారనమాట. టైం అయిపోయింది, అలౌడ్ లేదు అన్నారు. ఆయన్ని రిక్వెస్ట్ చేసి అయితే సముద్రం లోపలికి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, మేము సముద్రం అంచునైతే వచ్చేసాము. నేను ప్రసాద్ ఇద్దరం కలిసి ఇక్కడైతే ఉన్నాము. సార్ని అయితే రిక్వెస్ట్ చేసామన్నమాట. సార్ చాలా దూరం నుంచి వస్తున్నాము, ఒక్కసారి సార్ 5 మినిట్స్ కోసం వీడియో తీసుకుంటాము అని చెప్పి. ఆయన అయితే చాలా సేపటి తర్వాత ఎంతో రిక్వెస్ట్ చేస్తే గానీ ఆయన నాకైతే పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేమైతే లోపలికి వచ్చేసాము. అసలు అలరైతే చూడండి అసలు ఎంత బాగుందో. ఈ టైంలో అసలు మేము ఇక్కడికి వచ్చి వీడియో చేస్తామని అయితే అనుకోలేదు. చాలా టైం అయితే అయిపోయింది. అయినా కానీ నేను వచ్చిందేమో వర్క్ పర్పస్ కోసము. అయినా కానీ సార్ రిక్వెస్ట్ చేశారు. సార్ చాలా దూరం నుంచి వస్తున్నాము అంటే పర్మిషన్ అయితే ఇచ్చారు. అలా అయితే లోపలికి అయితే వచ్చేసాము. బీచ్ లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఒకసారి బీచ్ లోకి వెళ్ళి అయితే చూపిస్తాను ఒకసారి. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇక్కడ బీచ్కి రావాలి అని చెప్పి. మీకైతే బీచ్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను చూడండి. అసలు ఎంత బాగుందో అసలు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. మాకు సపోర్ట్ చేసి సార్ అయితే పాపం ఆయనకి ఇబ్బంది రాకూడదని చెప్పి ఆయన ఫేస్ అయితే నేను కవర్ చేస్తున్నాను. నేనైతే బీచ్లో అయితే ఉన్నాను అన్నమాట. బీచ్ అయితే ఇంత బాగుంటుందని అసలు నేను అనుకోలేదు. చాలా బాగుంది. మనమైతే వర్క్ పర్పస్ మీద వచ్చాం కదా, దానివల్ల అయితే మాకు లేట్ అయిపోయి బీచ్ లోకి అయితే చాలా లేట్ గా ఎంటర్ అయ్యాము. నెక్స్ట్ టైం అయితే బీచ్ కోసమే వస్తాము. వచ్చి 1 డే మొత్తం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాము. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే బీచ్ అసలు ఒక్కళ్ళు లేరు ఇక్కడ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్న హాఫ్ అన్ అవర్ అయినా కానీ. నెక్స్ట్ టైం మేమైతే 1 డే కోసం ప్లాన్ చేసుకుంటాము. ప్లాన్ చేసుకొని ఓన్లీ బీచ్ కోసమే వస్తాము. ఆ వీడియోస్ అయితే మీకు తొందరలోనే వస్తాయన్నమాట. ఓకే గైస్ ప్రెసెంట్ మేమైతే బీచ్ దగ్గర నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాము. గాయస్ ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా మీకు. ఈ గేట్ దగ్గర నుంచి అయితే బీచ్ అయితే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంది. మీరు ఎప్పుడన్నా ఈ బీచ్కి రావాలి అనుకుంటే పొద్దున్న 8 నుంచి సాయంత్రం 4 వరకు లోపు అయితే రండి. అంతకు మించి వచ్చారు అంటే మీకు లోపలైతే పర్మిషన్ ఉండదు అనమాట.
ఎప్పుడన్నా మీరు ఈ బీచ్ కి రావాలి అనుకుంటే పొద్దున్న 8 నుంచి సాయంత్రం 4 వరకే పర్మిషన్ మీకు. ఈ లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే లోపలైతే ఎంట్రీ ఉండిద్ది. బీచ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మనం అయితే ఇప్పుడైతే ఈ గేట్ ని అయితే క్రాస్ చేసేసాము. నెక్స్ట్ రైడ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే గైస్, ఇక్కడితో అయితే వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే చాలా నైట్ అయితే అయిపోయింది. నైట్ లో గోప్రో వీడియో అనేది క్లారిటీ అయితే ఉండదు, అది మీ అందరికీ తెలిసిందే. వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను గాయస్. ఇక్కడ దాకా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయన్నమాట గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.